ఒక చిన్న గ్రామంలో 9 సంవత్సరాల బాలుడు తన అమ్మతో కలిసి జీవించేవాడు. వారి ఇల్లు చిన్నదైనా వారి హృదయం చాలా పెద్దది. ప్రతి ఉదయంలాగే ఆ రోజు కూడా అమ్మ ప్రేమతో అల్పాహారం తయారుచేసింది. సూర్యకిరణాలు ఆవరణంలో మృదువుగా పడుతున్నాయి. బిడ్డా, త్వరగా తినే, స్కూల్ సమయమయింది. దారి చాలా పొడవుగా ఉంటుంది, అలసిపోతావు. అవునమ్మా. అతను ఆనందంగా తన స్కూల్ బ్యాగ్ను భుజంపై వేసుకున్నాడు. అమ్మా, నేను వెళ్తున్నాను. స్కూల్ గ్రామం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిన్న బాలుడు ప్రతిరోజూ నడుచుకుంటూ వెళ్తుండేవాడు. మార్గమధ్యంలో పొలాలు, చెట్లు, మట్టిదారులు ఉండేవి. నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక పెద్ద బ్యాగ్ చెట్టు కింద పడి ఉండటం అతని కంటపడింది. ఆ బ్యాగ్ చాలా బరువుగా కనిపించింది. అది మందమైన తాడుతో గట్టిగా కట్టబడి ఉంది. అయ్యో, ఈ బ్యాగ్ ఎవరిదో? ఇంత పెద్ద బ్యాగ్ ఎవరు ఎలా మర్చిపోతారు? అతను తాడు విప్పడానికి ప్రయత్నించాడు, కాని అది చాలా బిగుతుగా ఉంది. అతను ఆలోచించాడు, ముందు స్కూలుకి వెళ్ళాలా లేక ముందు ఇందులో ఏముందో చూడాలా? కొద్దిసేపు ఆలోచించిన తర్వాత అతను నిర్ణయం తీసుకున్నాడు. లేదు, ముందు అమ్మకు చూపిస్తాను. అతను బరువైన బ్యాగును ఎలాగోలా ఎత్తుకుని ఇంటివైపు పరిగెత్తాడు. అమ్మా, అమ్మా, చెట్టు కింద నాకేమి దొరికిందో చూడు. అయ్యో, నువ్వు స్కూలుకి వెళ్తున్నావుగా, ఇదెక్కడి నుంచి తీసుకువచ్చావు? అమ్మ బయటకు వచ్చి బ్యాగును చూసింది. ఎవరైనా చాలా బిగుతుగా కట్టారనిపిస్తోంది. ఆగు, నేను కత్తి తీసుకొస్తాను. అమ్మ లోపలికి వెళ్ళి చిన్న కత్తి తీసుకొని వచ్చింది. ఆమె నెమ్మదిగా తాడును కోయడం ప్రారంభించింది. బ్యాగ్ తెరుచుకున్న వెంటనే మొత్తం గది మెరుపులతో నిండిపోయింది. అమ్మా, ఇదంతా బంగారమే! ఎంత బంగారం! అవును బిడ్డా, కాని ఇది మనది కాదు. ఎవరైనా ఎంతో కష్టపడి సంపాదించి పొరపాటున వదిలేసి ఉంటారు. అమ్మా, ఇది మనదైపోతే మనం ధనవంతులమవుతాం. ఇక ఎప్పుడూ కష్టాలుండవు. లేదు బిడ్డా, ఇతరుల వస్తువులు మన దగ్గర ఉంచుకోవడం పాపం. నువ్వు గ్రామంలోకి వెళ్ళి ఎవరికైనా బ్యాగ్ పోయిందా అని అడుగు. బాలుడు గ్రామనంతా తిరుగుతూ అడిగాడు. ఎవరికి బ్యాగ్ పోయిందా? 2 గంటలు గడిచిపోయాయి, కాని యజమాని దొరకలేదు. అతను అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చాడు. అమ్మా, ఎవ్వరికీ తెలియదు. పర్వాలేదు బిడ్డా, మనం ఒక నెల వేచి చూద్దాం. ఎవరూ తీసుకెళ్లకపోతే అప్పుడు ఏమి చెయ్యాలో ఆలోచిద్దాం. పూర్తి 1 నెల గడిచింది. బాలుడు ప్రతిరోజూ తేదీ లెక్కపెట్టేవాడు. ఒకరోజు మళ్లీ అమ్మ దగ్గరకు వచ్చాడు. అమ్మా, 1 నెల అయిపోయింది, ఇప్పుడు ఏమి చేద్దాం? బిడ్డా, నువ్వు ప్రతిరోజూ 5 కిలోమీటర్లు నడిచి స్కూలుకి వెళ్తావు. మన గ్రామంలోనే ఒక స్కూలుంటే ఎంతమంది పిల్లలకు ఉపయోగపడుతుందో ఆలోచించు. అవునమ్మా, అందరూ చదవగలరు. ఎవరూ దూరం వెళ్లాల్సిన అవసరముండదు. అమ్మ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ బంగారంతో మన గ్రామంలో ఒక స్కూల్ నిర్మిద్దాం. కాని ప్రజలు ఏమనుకుంటారో అన్న భయం ఆమెకుంది. అందుకే అమ్మ సమీప గ్రామానికి వెళ్ళింది. అక్కడ ఒక మంచి స్కూల్ నిర్మించబడింది. అక్కడి నిర్మాతను కలిసి తన పొలంలోని చిన్న భూమిపై అలాంటి స్కూల్ నిర్మించమని కోరింది. కొన్ని నెలల తర్వాత గ్రామంలో ఒక అందమైన స్కూల్ నిలిచింది. చుట్టూ చెట్లు, పరిశుభ్రమైన గదులు, త్రాగునీటి సదుపాయం, పిల్లలు కూర్చోడానికి మంచి ఏర్పాట్లు. ప్రారంభోత్సవ రోజున గ్రామనంతా అక్కడికి చేరుకుంది. పిల్లలు ఆనందంగా స్కూల్లోకి పరిగెత్తారు. అమ్మా, మనం ఈ బంగారాన్ని మనకే ఉంచుకున్నా ఇంత ఆనందముండేది కాదు. ఈరోజు అందరూ చదువుతున్నారని చూసి కలిగే సంతోషమే అసలైన సంపద. అమ్మ నవ్వుతూ, బిడ్డా, మెరుస్తూ కనిపించేది అసలు బంగారం కాదు. ఇతరుల జీవితాలను వెలిగించేది నిజమైన బంగారం.